హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ నేనైతే ఎక్కడున్నా అంటే మహారాష్ట్రలో ఉన్నా, మహాబలేశ్వర్లో ఉన్నా. సో నిన్ననే వచ్చా మహారాష్ట్రకి. బ్లాగ్ ఏం తీయలే, ఎందుకంటే నిన్న మొత్తం హెవీ రెయిన్స్ ఉండే, నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే, ఫుల్ హెడ్ ఉండే. సో బ్లాగ్ తీయలే. సో ఈరోజు డే 2. మేమైతే మహాబలేశ్వర్ హిల్ పాయింట్కి వచ్చాం. చూపిస్తాను ఆగండి, క్రేజీ ఉంది. శివగాడు సో మేమైతే మొత్తం వాటర్ ఫాల్స్, నిన్న ఒక 2 వాటర్ ఫాల్స్ విజిట్ చేసాము. నేనైతే బ్లాగ్ తీయలే. మళ్ళీ ఈరోజు ఒక 5 ప్లేసెస్కి వెళ్తాము. అండ్ మార్నింగ్ కూడా ఒక ప్లేస్కి వెళ్ళాం, క్రేజీ ఉండే. అది ఒక వ్యూ పాయింట్ ఉండే కదా, పేరు గుర్తు రావట్లేదు. అండ్ నెక్స్ట్ కూడా ఒక 4 వ్యూ పాయింట్స్కి వెళ్తున్నాము. సో చూపిస్తాను. ఇక్కడి నుంచి అయితే బ్లాగ్ తీద్దాం. సడన్గా గుర్తొచ్చింది, అరే బ్లాగ్ తీయాలి కదా అని మర్చిపోయా. ఇందాక మ్యాగీ తింటుంటే గుర్తొచ్చింది బ్లాగ్ తీయాలని. సో ఈ దెబ్బ ఫోన్ తీసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. ఈ రెయిన్ కోట్ చూసారు కదా, ఇది 120 రూపీస్. ఇదో ఇడే తీసుకొచ్చాడు. ఇది ఎంత చీప్ క్వాలిటీ ఉంది తెలుసా. ఇట్లా అంటే చిరిగి 120 రూపాయలు తీసుకొచ్చింది బేరమాడి. వాడు 150 అంటే 120కి 30 రూపీస్ బేరమాడిండు. 30 రూపీస్ బేరమాడి మొత్తం ఆస్తి సేవ్ చేశాను అనుకుంటున్నాడు. ఇక డైరెక్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ కెమెరా ఆన్ చేసి వ్యూ చూపిస్తాం మీకు కూడా. చలో ట్రెక్ చేద్దాం. ఏందిరా కనిపిస్తలేదా? హెవీ విండ్స్. హెవీ విండ్ స్ట్రామ్. సో ఏం కనిపిస్తలేదు. ఏంటిదిరా ఇది? చలో. ఏందిరా ఎంతసేపు అవుతుంది? ఒక 3 కిలోమీటర్స్ నుంచి ట్రెక్ అవుతున్నా, ఇంకా వస్తలే ప్లేస్. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. శివ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. నేను పోతే నువ్వు మెల్లగా వెళ్ళిపోతావు ఏంటి వెనక నుంచి? క్రేజీ. దాని తర్వాత ఏం లేదు, మొత్తం ఎంటీ ల్యాండే. సో అందుకే ఇక్కడ దాకా వెళ్తున్నా. క్రేజీ. అరే శివ ఫోటో తీరా నాకు. ఇక నీ ఫేస్ అనిపిస్తలేదు రాదు. సో యాక్చువల్గా మేము రాంగ్ టైంలో వచ్చాము. మేము వెళ్ళిన 3 వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు హెవీ రెయిన్ వల్ల. వాటర్ ఫ్లో చాలా హై ఉందని ఎవరిని అలౌ చేయట్లేదు. సో 3 వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉన్నాయి. ఒక 2 వ్యూ పాయింట్స్ చూసాము. ఒకటి బ్లాక్ చేశాను, ఇంకోటి బ్లాక్ చేయలేదు ఎందుకంటే ఓవర్ క్రౌడ్ ఉండే. ఇప్పుడు ఏదో ర్యాండమ్గా వెళ్తున్నాం. అరే కిడ్నాప్ చేస్తే ఏమవుతుందిరా మనల్ని? వాళ్ళకి లాభం లేదు, మనకే లాభం. ఇంకా ఫ్రీగా ఫుడ్ పెడతారు, బిర్యానీ పెడతారు. బాగుంది కదా శివ. ఇప్పుడు కొంచెం ఫాగ్ లేకు. అరే ఇక్కడ వచ్చుంటే బీటీ అవుతుండే. వెళ్ళేటప్పుడు నరకం.
పోదు కూడా పోదు అసలు, ఇంపాసిబుల్. బండి అయితే పోతుంది కానీ కార్ ఏడ పోతుందిరా. బా అక్కడ చూడు ఫాగ్ ఎట్లా వస్తుందో. అరే ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎట్లా రా, మస్తు ఉంటుందిరా వాళ్ళకి. కనిపిస్తుందా ఆ ఇంట్లో? సూపర్ ఉంటుంది. చలో బా ఈ వ్యూ దొరికింది, బాగుంది. అరే కెమెరాలో కూడా కనిపిస్తుంది ఇట్లా ఫాగ్ ఇట్లా పైకి వచ్చేది. ఏం కోటరా ఇది ఇట్లుంది? అందరు తీసుకురా. బాబా ఫోర్ట్ పైన క్రేజీ ఉంది. శివాజీ మహారాజ్ కోట అంట. నైస్. ఆగు, వ్లాగ్ తీసుకోవాలి నేను. బాబా లోనావాలా వెళ్తుండే, లోనావాలా కాదు సార్, లోనావాలా వెళ్ళే వేలో ఇది క్రేజీ ఉంది. అరే ఇట్లా ఫాగ్ పైకి వస్తున్నట్టుంది కదా, క్రేజీ ఉంది. ఎవ్వలేరు. బాగా క్రేజీ వ్యూలో వేడి ఛాయ్. బాగా వస్తున్నాడు, వేడిగా ఛాయ్ పెట్టిస్తున్నాడు. మేమైతే యాక్చువల్గా లోనావాలా వెళ్తున్నాం ఇప్పుడు. సో వెళ్ళే వేలో మంచి వ్యూ కనిపిస్తే ఆగాము ఛాయ్ తాగుతుంది. ఇప్పుడు దాకా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా శివ? బాగుంది. కర్రగా ఉన్నాడు కనిపిస్తున్నావు, నేను కొంచెం తెల్లగా ఉన్నా కనిపిస్తుంది. ఇట్లుంటే కనిపిస్తుంది. అవలేగానికి యాంగిల్స్ తెలియదు, కంటెంట్ క్రియేటర్ అంట. బాగుంది, బిట్ ఆఫ్ ఫన్, అడ్వెంచరస్, ఓవరాల్గా వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది.